పాకిస్తాన్ డ్రగ్స్ ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ కొకైన్ క్వీన్ గా మారిన అన్మోల్ అలియాస్ పింకీ కథ ఇది. ఒక సాధారణ యువతి గ్లామర్ ప్రపంచం నుండి నేర సామ్రాజ్యానికి ఎలా చేరిందో చెప్పే కథ. చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన అన్మోల్ క్రమేణా పాకిస్తాన్లోని అత్యంత సంపన్న ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. ఒక సాధారణ మోడల్ నుండి కొకైన్ క్వీన్ గా మారిన ప్రయాణంలో అనేక టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. సుమారు 14 ఏళ్ల వయసులో మోడల్ అవ్వాలని కోరికతో ఇల్లొదిలింది. మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఆమెకు పాకిస్తాన్లోని హై ప్రొఫైల్ పార్టీ సర్కిల్స్, క్లబ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ కొకైన్ నెట్వర్క్స్ తో సంబంధాలున్న ఒక వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. అతని ద్వారా డ్రగ్స్ వ్యాపారంలోని మెళకువలను, సరఫరా నెట్వర్క్లను దగ్గరుండి చూసింది. ఆ తర్వాత ఒక పోలీస్ అధికారిని వివాహం చేసుకోవడం ద్వారా సిస్టమ్ నుండి ఎలా తప్పించుకోవాలో, పోలీసుల కళ్ళు ఎలా కప్పాలో మరింతగా అవగాహన పెంచుకుంది. కేవలం డ్రగ్స్ అమ్మడమే కాకుండా ఇంటర్నెట్ రీసెర్చ్ ద్వారా కొకైన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంది. తన డ్రగ్స్ ప్యాకెట్లపై ప్రత్యేకమైన లోగోలు, క్వీన్ మేడం పింకీ పేరు ఒక్కటే చాలు, ఎంజాయ్ చేయండి అనే నినాదాలతో ఒక బ్రాండ్ లాగా మార్కెట్ చేసింది. కస్టమర్ల నుండి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకునేది. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు డ్రగ్స్ డెలివరీ కోసం ప్రత్యేకంగా మహిళా రైడర్లను ఉపయోగించింది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్లోని సంపన్న వర్గాలు, డిఫెన్స్ ఏరియాలు, విద్యా సంస్థలు, రాజకీయ నాయకులకు ఆమె ప్రధాన సరఫరాదారుగా మారింది. ఆమె నెట్వర్క్లో 800 మందికి పైగా వీఐపీ కస్టమర్లున్నారు. దాదాపు 17 ఏళ్ల పాటు పోలీసుల కళ్లు గప్పి ఈ నెట్వర్క్ అంతా నడిపిందావిడ. ఎట్టకేలకు ఇంటెలిజెన్స్ సంస్థలు, కరాచీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో ఆమె వద్ద నుండి భారీగా కొకైన్, కెమికల్స్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆమె వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే దానిపై ఇప్పుడు విచారణ ముమ్మరంగా సాగుతోంది. విచారణ సందర్భంగా మాజీ ప్రధాని రాజా పర్వేజ్ అష్రఫ్ పేరును ఆమె ప్రస్తావించడం దేశ రాజకీయాలను కుదిపేసింది. అష్రఫ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించినప్పటికీ కేసు దర్యాప్తులో పింకీ వెల్లడించే మరిన్ని పేర్లు ఎవరికి చిక్కులు తెచ్చిపెడతాయోనన్న భయం రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు పింకీ కేసులో ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాలను వెలికి తీసే పనిలో ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా, వీఐపీ సంస్కృతి, రాజకీయ అధికారం ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటున్నాయనేది పింకీ ఉదంతం మరోసారి నిరూపించింది.